హే బడీస్, వెల్కమ్ టు డే 6. నాకు ఎప్పటి నుంచో ఒక కోరిక ఉందన్నమాట. ర్యాండమ్ పీపుల్తో కనెక్ట్ అయ్యి వాళ్ళతో కొంచెం ఇంటరాక్షన్ చేస్తూ వాళ్ళ లైఫ్ లెసన్స్ కానీ వాళ్ళు లైఫ్లో ఏమేమి ఫేస్ చేశారు, సో ఇలాంటి ఇన్పుట్స్ అలాంటివి తెలుసుకుందామని చెప్పేసి ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ ఉందన్నమాట. సో అది ట్రై చేయడానికి ఇప్పుడు వెళ్తున్నాను. లెట్స్ సీ. నాకైతే చాలా భయం, లైక్ ఒక ర్యాండమ్ పర్సన్ని వెళ్ళి మాట్లాడితే ఏమనుకుంటారు, ఎలా చూస్తారు ఏంటి అనేది చాలా భయం నాకైతే. బట్ లెట్స్ ట్రై, జస్ట్ ట్రై చేద్దాం, ధైర్యం చేసి చూద్దాం. హియర్ వి గో. మనమైతే పార్క్ అయితే వచ్చాం. చాలామంది వాకింగ్ చేస్తున్నారు. సో ఒక రౌండ్ వేసి అలాగా చూద్దాం, ఎవరితోనే ఇంటరాక్ట్ అవుతామో లేదో, ఎలా అప్రోచ్ అవుతామో. సో లెట్స్ సీ. రూమ్కి అయితే వచ్చేసాను. ఐ వాజ్ రియల్లీ చాలా హ్యాపీ ఉన్నాను. ఎందుకంటే నా ఫస్ట్ కన్వర్జేషన్ ఒక ర్యాండమ్ పర్సన్తో, అది కూడా ఒక అమ్మాయితో కన్వర్జేషన్ చేశాను. ఐ వాజ్ రియల్లీ హ్యాపీ. కన్వర్జేషన్ చాలా మంచిగా అయింది. లైక్ ఎక్కడ పని చేస్తున్నారు ఏంటి, ఒక 1 hour కన్వర్జేషన్ అయింది. చాలా టాపిక్స్ గురించి మాట్లాడుకున్నాం. ఐ వాజ్ రియల్లీ హ్యాపీ. చాలా నర్వస్ అనిపించింది అప్రోచ్ అయ్యేటప్పుడు. బట్ వన్స్ దే ఆర్ కంఫర్టబుల్ వీ కెన్ లైక్ టాక్ అనమాట. లైక్ మనం వాళ్ళ కంఫర్ట్ జోన్లో ఉంటూ మనం మంచిగా మాట్లాడచ్చు. ఆ టాపిక్ అనేది ఇంట్రెస్టింగ్గా ఉందా లేదా తెలుస్తూ ఉంటుంది మనకి. సో ఐ వాజ్ రియల్లీ హ్యాపీ. నాకేమనిపించిందంటే ఆ ఫియర్ అనేది మనలో ఉంటుంది. సో వన్స్ మనం కంఫర్టబుల్ అయితే లైక్ మనం అప్రోచ్ అవ్వచ్చు. మహా అయితే ఏమవుతుంది, ఒక రిజెక్షన్, లైక్ నీతో మాట్లాడిన అంటారు, లేదంటే నాట్ ఇంట్రెస్టెడ్, లైక్ ఇయర్ ఫోన్స్ అలా పెట్టుకుంటారు. ఓకే ఫైన్. వీళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు, లైక్ ఎవరో ఒకరిని అప్రోచ్ అవుతాం, మాట్లాడతాం. కాన్ఫిడెన్స్ అయితే బిల్డ్ అయింది. సో లెట్స్ గో. నాకు ఎక్కడ డిఫికల్టీ అనిపించిందంటే, లైక్ చాలామంది పీపుల్ నేను అబ్జర్వ్ చేస్తే ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వాళ్ళ ఓన్ లైక్ ప్రపంచంలో ఉన్నారు. ఓకే, ఇట్స్ ఫైన్, లైక్ దే ఆర్ ఎంజాయింగ్ దేర్ స్పేస్. బట్ చూద్దాం, చాలామంది దొరుకుతారు మనకి. ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. బాయ్.